హలో, కొత్తగా డెలివరీ అయిందా? అయితే మీకు తిండి కంటే రూల్సే ఎక్కువ పెడతారు. ఇది అందరి ఇళ్ళల్లో ప్రతి అమ్మకి, ప్రతి ఆడపిల్లకి జరిగేదే. ఈ పత్యం పురాణం మరి మీరు విన్నారా? అదేనండి, మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయండోయ్. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అండ్ అవి నిజమా కాదో కూడా చూద్దాం. రూల్ నెంబర్ 1, పప్పు తింటే పాపాయికి గ్యాస్ వస్తుంది అంటారు. కానీ నిజానికి మీరు తిన్నది నేరుగా పాలల్లోకి గ్యాస్ రూపంలో వెళ్ళదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పాలల్లోకి నేరుగా గ్యాస్ రూపంలో వెళ్ళదు. మీ ఒంట్లో ప్రోటీన్ లేకపోతే మీరు చాలా స్లోగా కోలుకుంటారు. సో అది గుర్తుపెట్టుకోండి అండ్ మీ పెద్దవాళ్ళకి చెప్పండి. మనం చదువుకున్నాం, సో వీ హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. సో ఇటువంటిది అసలు చేయొద్దు. పప్పు బాగా తినండి, ఇది చాలా ప్రోటీన్ అండ్ పాపాయికి కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి. అండ్ రూల్ నెంబర్ 2, ది స్పైస్ ఫియర్. ఇది కూడా నిజం కాదండి. కారం తింటే పాపాయికి మంట పుడుతుంది అని చెప్తుంటారు పెద్దలు. కానీ సాధారణంగా కొంచెం మిరియాల పొడి లేదా సహజమైన కారం మీ జీర్ణక్రియకి మంచిదే. సో చప్పటి కూరలే తినాల్సిన అవసరం ఏం లేదు. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ రూల్ 3, ఇది చాలా 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 పెద్ద అబద్ధం. ఇదేంటంటే ద వాటర్ లాజిక్. నీళ్ళు ఎక్కువ తాగితే పొట్ట వచ్చేస్తుంది అంటారు. ఇది చాలా పెద్ద అబద్ధం. పాలు పడాలన్నా, మనకి బాడీ హైడ్రేట్ అవ్వాలన్నా నీళ్లు బాగా తాగాలి. పొట్ట రావడానికి కారణం నీళ్లు కాదండి, హార్మోన్లు అని ఇంట్లో కళాఖండిగా చెప్పండి. నిజం ఏంటంటే మీరు హ్యాపీగా కడుపు నిండా తింటేనే పాపాయికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అతిగా భయపడకండి. మీ బాడీ ఏం అడుగుతుందో అది వినండి. మీ ఇంట్లో మిమ్మల్ని ఏది తినొద్దని ఆపారు కామెంట్ చేయండి. సత్యం తెలుసుకోవడానికి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.